D24 న్యూస్ కి స్వాగతం. ప్రతిపాడులో సీసీ రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న గ్రామంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి పాలన సాధ్యమన్నారు. ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకంతో ఓటు వేసినందుకు ఇన్నాళ్లకు ధైర్యం వచ్చింది. ఏళ్ల తరబడి మురికి వాడలు తయారైన మా గ్రామంలో ఇన్నాళ్లకు విముక్తి కలిగింది అంటూ ఇదే మురికి వాడలో ఎన్నో రోగాల బారిన పడిన మమ్మల్ని పట్టించుకునే నాయకులే లేరు. మా దేవత అధికారంలోకి వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకున్నారు. స్థానికులు మళ్లీ పూర్వ వైభోగం మాకు వచ్చిందంటూ ప్రజల మాటల్లో చెప్పలేని ఆనందం. అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మాకు కావాలంటున్నారు ప్రజలు. హాస్పిటల్గా ఉన్న ఎదురుగా మా ఇదండి. మేము 2023లో ఇక్కడికి వచ్చామమ్మా. 20 సంవత్సరాలు సెలరైంది. ఇప్పుడు దాకా మాకు ఈ రోడ్లకి ఎటువంటి అతిగతి లేదు. ఎన్నిసార్లు తిరిగినా సరే ఎవరు పట్టించుకోలేదు. మేము ఈ సత్యబాబు గారు, వరపుల రాజా గారు ఉన్న కానికి ఇప్పుడు మా సత్యబాబు మేడం గారు వచ్చిన 6 నెలలైనా మా రోడ్ని స్పందించి మా మాటలు ఆలకించి చెత్త తీసుకుని చాలా యావంగా ఇప్పుడు ఈ రోజుకి ఈ వైభవం వచ్చిందని చాలా సంతోషిస్తున్నామండి. మళ్ళీ మన ప్రభుత్వం రావాలని, మళ్ళీ ఆ దేవత గారే మాకు రావాలని మేడం గారిని పదే పదే కోరుకుంటున్నాం. సంవత్సరాలు పెట్టండి, మాకు రోడ్లు లేవు, ఏమి లేవు, నీటిలోనే తిరుగుతున్నామండి. వాళ్ళు పట్టించుకోలేదండి. సత్యబాబు గారు వచ్చాక పట్టించుకున్నారండి, రోడ్లు వేస్తున్నారండి. ఆవిడ నెగ్గిన 6 నెలలేనండి. 20 సంవత్సరాలు అవుతుందండి. గత ప్రభుత్వం వచ్చినప్పుడు మేము వెళ్ళి మాకు రోడ్లు బాగాలేదు, కాలువలో పిల్లలకి డెంగ్యూ జ్వరాలతో అది ఉన్నామని చెప్పి అడిగితే వాళ్ళు మాకేం స్పందించలేదండి. కానీ మేము మేడం గారు వచ్చిన 6 నెలలకే మేడం గారిని వెళ్ళి అడిగగానే వెంటనే మాకు స్పందించి రోడ్లు వేస్తున్నారండి. మళ్ళీ ఎమ్మెల్యే గారే రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము 18 సంవత్సరాల నుంచి ఇదిలో ఉన్నామండి. ఈ మురికి వాళ్ళలో మేము ఇలాగ ఉంటున్నామండి. పిల్లలకి డెంగ్యూ జ్వరాలు మాకు ప్రతి సంవత్సరం మేము హాస్పిటల్ పోలే కారండి, మామూలుగా ఉండట్లేదండి. సత్యప్రభ గారు వచ్చిన తర్వాత మాకు ఆవిడ దయవల్ల మాకు ఈ రోడ్లు వేస్తున్నారండి. ఆవిడకి మేము ఎన్నాళ్ళైనా రుణపడి ఉంటామండి. ఆవిడ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆవిడే మాకు ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నామండి. మాకు రాజాగారిని రోడ్డు తీరుస్తున్నారండి. ఆవిడ సత్యప్రభ గారిని మాకు దేవతగా ఇచ్చండి. ఆయన పరలోకం చేరుకున్నారండి. ఆవిడ దయవల్ల మేము ఇక్కడ ఆవిడ రోడ్డు వేస్తున్నారండి. మేము ఆవిడ కృప వల్ల మేము బతుకుతున్నామండి. ఆవిడకి మేమేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మురికి వాళ్ళు ఉంటున్నాం, కానీ ఎవరు కూడా మాకు రోడ్డు వేయలేదండి. అడుగుతుంటే మీకు ఈ రోడ్లు పడవనే జరుపుకొచ్చారు కానండి ఎవరు కూడా మాకు రోడ్డు వేయలేదండి. మా పిల్లలకి అస్తమాను జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తున్నాయండి. మేము ఎంతో బాధపడుతున్నామండి. కానీ ఆవిడ ఈ రుణం ఏ విధంగా మేము తీర్చుకోవాలన్నా కాడ ఎన్ని సంవత్సరాలైనా కాడ ఆవిడ ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నామండి. గారికి నమస్కారం అండి. గత 20 సంవత్సరాలు పెట్టి మేము ఈ మురుగువాడలో చాలా నరకం అనిపించామండి. చిన్నపిల్లలతోటి ఎన్ని ఇబ్బందులు పడ్డామండి. పాములు, డెంగ్యూ ఫీవర్లు అన్నీ వచ్చే నరకం ఎంతలా చూసామండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అనేసి అలాగా రోజులు గడిచే కానీ అసలు ఎవరు ఏం పట్టించుకోలేదండి. ఒకరోజు సత్యప్రభ గారు ఇంటికి వెళ్తే మా వెనకాల పంపించి వెంటనే స్పందించారండి. 6 నెలలు పదవిలో ఉన్నారు కానీ మమ్మల్ని చాలా బాగా స్పందించి రోడ్డు సెలక్షన్ చేశారండి. మమ్మల్ని అయితే చాలా బాగా చూసారండి. ఆవిడ ఎప్పటికీ కూడా ఆవిడ మాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నామండి. ప్రస్తుతం గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుందా? మాకు ఈ ప్రభుత్వంలో అయితే 6 నెలలకు చాలా స్పందించారండి. ఆవిడ పదవి ఎక్కి 6 నెలలు అవుతుందండి. చాలా స్పీడ్గా స్పందించారు. గత ప్రభుత్వం మేము తిరిగినా సరే అసలు ఏ పని పూర్తలేదు. మీరే చూస్తున్నారు కదా ఎంత గోతుల్లో ఉన్నామో మేము పిల్లలతోటి నరకం అనిపించామండి. కానీ ఈవిడైతే ఎమ్మెల్యేగా నగ్గడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికీ కూడా ఈవిడ నగ్గాలని మేము కోరుకుంటున్నామండి.